బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో బిర్యానీ హోటల్స్ పై ఐటీ దాడులు చేస్తోంది. కోట్లలో అమ్మకాలు జరుగుతున్నా కూడా ఆ లెక్కలన్నీ కూడా గోల్మాల్ని చేసి అమ్మకాలే జరగనట్టు, అతి తక్కువ ధరలకే అమ్ముతున్నట్టు, తక్కువ లావాదేవీలు మాత్రమే జరుగుతున్నట్టు లెక్కలు చూపుతున్న వాటిపై ఐటీ దాడులు చేస్తోంది. బిర్యానీ లెక్కల కోసం ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రముఖ హోటల్స్ అయిన పిస్తా హౌస్, అలాగే షాగ్ హౌస్, ఇంకా మెహఫిల్ లాంటి ప్రముఖ హోటల్స్ పై అధికారులు అయితే ఉక్కుపాదం మోపిన పరిస్థితి. షాగోస్ ఇంకా మెహఫిల్లో కోట్లలో గోల్మాల్ జరిగినట్టు కూడా గుర్తించారు. రోజు లక్షల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. నెలకు కోట్లలో టర్నోవర్ అయినప్పటికీ కూడా తక్కువ అమ్మకాలు జరుగుతున్నట్టు లెక్కలు చూపిస్తూ ఉన్నారు. హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని బ్రాంచుల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మెహఫిల్ ఓనర్ ఇళ్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 15 చోట్ల సోదాలు చేస్తూ ఉన్నారు. అయితే మెహఫిల్ రెస్టారెంట్ కు సంబంధించి సిటీలో 15 బ్రాంచులు ఉన్నాయి. అదనంగా యూఏఈలోనూ కూడా బ్రాంచులు ఉన్నట్టు చెప్తున్నారు. పిస్తా హౌస్ కు విదేశాల్లో కలిపి మొత్తం 44 స్టోర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అలాగే గచ్చిబౌలి, ఓల్డ్ సిటీ తదితర ప్రాంతాల్లో షాగ్ హౌస్ బ్రాంచ్లు ఉన్నట్టు గుర్తించారు. మొత్తంగా ఈ ప్రముఖ హోటల్స్ పై ఐటీ అధికారులు అయితే ఉక్కుపాదం మోపిన పరిస్థితి. నగరంలో ఉన్న ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్ చైన్లపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. భారీ స్థాయిలో పన్ను ఎగ్గొట్టి వీరంతా కూడా సొమ్ము చేసుకుంటున్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ ఆరోపణలతోటి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు వివరాలు గోప్యంగా ఉంచినట్టు కూడా ఐటీ అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. పిస్తా హౌస్, షాగ్ హౌస్, అలాగే మెహఫిల్ గ్రూప్ కు చెందిన కార్యాలయాలు, వారికి సంబంధించిన నివాసాలు, అలాగే ఇతర సంబంధిత ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. ఏకకాలంలో ప్రముఖ హోటల్స్ అయినటువంటి బిర్యానీ సెంటర్స్ అయినటువంటి పిస్తా హౌస్, అదేవిధంగా మెహఫిల్, షాగ్ హౌస్ ప్రాంతాలలో అయితే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పాలి. మొత్తం 15 చోట్లలో అయితే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ రాజేంద్ర నగర్ లోని ప్రాంతంలో ఉన్నటువంటి పిస్తా హౌస్ కి సంబంధించిన ఓనర్ ఇళ్లలో కూడా అయితే సోదాలు చేస్తున్నారు. మాజిద్ మొహమ్మద్ అబ్దుల్ మాజిద్ ఇళ్లలో కూడా సోదాలు అయితే జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే అతని ఇళ్లలోనూ, అదేవిధంగా అతనికి సంబంధించిన వర్కర్ ఇళ్లలోనూ, హోటల్స్ ఇళ్లలో కూడా ప్రజెంట్ అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే దీనికి సంబంధించి ప్రముఖ హోటల్స్ అయినటువంటి పిస్తా హౌస్, అదేవిధంగా మెహఫిల్, షాగ్ హౌస్, ఈ హోటల్స్ అన్ని కూడా చాలా వరకు బ్రాంచ్లు ఏర్పాటు చేశాయి. ఎక్కువ మొత్తంలో డబ్బులు అనేది సంపాదిస్తూ ఉంటారు, ఎక్కువ మొత్తంలో ఆదాయం అనేది సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగానే దీనికి సంబంధించి వివరాలకు సంబంధించి కావచ్చు, ఐటీలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఐటీ రిటర్న్స్ ఎగవేతకి పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రజెంట్ అయితే సోదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో గమనిస్తే దీనికి సంబంధించి అంటే ఈ పిస్తా హౌస్కి సంబంధించిన ఓనర్లకు సంబంధించి, అదేవిధంగా మీరు చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా దీనికి సంబంధించిన వర్కర్లు కాబట్టి వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఐటీ రిటర్న్స్ ఎగవేత, అదేవిధంగా పన్ను ఎక్కువగా అంటే రికార్డులో ఉన్నటువంటి ఆదాయం, అదేవిధంగా రికార్డులో లేనటువంటి ఆదాయాలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటి వివరాలకు సంబంధించి కూడా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఐటీ అధికారులు అన్ని ఇళ్లలోనూ, ముఖ్యంగా ఇటు షాగ్ హౌస్కి సంబంధించి కావచ్చు, మెహఫిల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా పిస్తా హౌస్కి సంబంధించి కావచ్చు, మొత్తం అన్ని బ్రాంచ్లలో కూడా ప్రజెంట్ అయితే దాదాపు 15 చోట్ల అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా వర్కర్లుగా ఇళ్లలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా హోటల్స్లలో పనిచేసే వాళ్ళంతా కూడా ఇక్కడ వసతి గృహాలు ఏర్పాటు చేసి వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా హాస్టల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాటి కోసం అని చెప్పేసి వీళ్ళకి సంబంధించి కూడా వివరాలు అయితే ఐటీ అధికారులు సేకరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కూడా వీళ్ళు సేకరించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ముఖ్యంగా వీళ్ళు చాలా వరకు కూడా పిస్తా హౌస్కి సంబంధించి పన్ను ఎగవేతకి పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన రికార్డులు కావచ్చు, రికార్డులో ఉన్నటువంటి వివరాలు కావచ్చు, అంటే వాళ్ళు సంపాదించిన ఆదాయం, రికార్డులో ఉన్న ఆదాయం ఒకటి కూడా వ్యత్యాసం లేకపోవడంతో అందులో భాగంగానే ప్రజెంట్ దానికి సంబంధించిన సోదాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఇటు పిస్తా హౌస్, అదేవిధంగా మెహఫిల్, అదేవిధంగా షాగ్ హౌస్, ఈ హోటల్స్లన్నింటిలో కూడా ప్రజెంట్ అయితే సోదాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. దాదాపు 600 మందికి పైగా ఐటీ అధికారులు ఏకకాలంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పిస్తా హౌస్, మెహఫిల్, అదేవిధంగా షాగ్ హౌస్ హోటల్స్లలో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ ఓనర్ల ఇళ్లలో కూడా సోదాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బినామీల పేర్లతోనే ఆస్తులు కూడా పెట్టినట్టుగా, అదేవిధంగా వాటికి సంబంధించిన ఆదాయాలకు సంబంధించి కావచ్చు, ఐటీ రిటర్న్కి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కూడా ప్రజెంట్ అయితే ఐటీ అధికారులు సోదాల్లో భాగంగా అయితే సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కావచ్చు, ప్రత్యేకంగా పిస్తా హౌస్ విషయానికి వస్తే చాలా వరకు కూడా
44 బ్రాంచ్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఈ బ్రాంచ్లన్నీ ఏర్పాటు చేసి హోటల్స్ నిర్వహిస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే ఆదాయం మించిన ఆస్తులు, అదేవిధంగా ఐటీ రిటర్న్కి సంబంధించి రికార్డులో ఉన్న ఆదాయం కావచ్చు, రికార్డులో లేని ఆదాయం అంటే వాళ్ళు సంపాదించిన ఆదాయానికి సంబంధించి వ్యత్యాసం ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు కాబట్టి అందులో భాగంగానే ప్రజెంట్ అయితే ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా దాదాపు 15 పైగా ప్లేస్లలో అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 30కి పైగా టీములు కూడా ఏర్పాటు చేసి అయితే ప్రజెంట్ ఐటీ సోదాలు అయితే చేస్తున్నారు. చూడాలి మరి దీనికి సంబంధించి కీలక ఆధారాలు, కీలక సమాచారం సేకరించే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు సేకరిస్తారు, అదేవిధంగా ఎప్పటి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రసన్న. అనిల్, ఒక్క హోటల్స్లో మాత్రమే కాదు, మొత్తంగా అటు ఈ హోటల్ యాజమాన్యానికి సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నట్టు మనకి సమాచారం అందుతోంది. మరి ఎన్ని అంటే మొత్తం ఇప్పటికే 15 చోట్ల వాళ్ళు సోదాలు చేయడంతో పాటు లింకులు ఎక్కడి నుంచి లింక్స్ అన్ని కూడా వాళ్ళు బేరీజ్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు చెప్పినట్టుగా ప్రెసెంట్ మనమున్న ప్లేస్ వచ్చేసి పిస్తా హౌస్ ఓనర్కి సంబంధించిన మహమ్మద్ అబ్దుల్ మాజీద్కి సంబంధించిన ఓనర్కి సంబంధించిన ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి వసతి గృహం ఏర్పాటు చేయబడింది కాబట్టి వాళ్ళకి సంబంధించిన వివరాలు, వాళ్ళ ఫోన్లు, వాళ్ళ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ సిస్టమ్స్కి సంబంధించి కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రెసెంట్ అయితే ఐటీ అధికారులు, ఐటీ సిబ్బంది సోదాలు అయితే నిర్వహించింది. వాటన్నిటిని కూడా చెక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత దీనికి పక్కనే ఉన్నటువంటి అంటే ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ నుంచి ఎక్కడికైతే వచ్చామో అక్కడ నుంచి అక్కడ కూడా ఐటీ సోదాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా దానికి సంబంధించి కూడా అబ్దుల్ మాజీద్ సంబంధించి కావచ్చు, అతని కొడుకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఇళ్లలో కూడా ఐటీ సోదాలు అయితే చేస్తున్న నేపథ్యంలోనే కీలక ఆధారాలు సేకరించే పనులు అయితే ఐటీ అధికారులు ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా ఇటు మేఫిల్ కి సంబంధించి కావచ్చు, షాగోజ్ కి సంబంధించి కావచ్చు, పిస్తా హౌస్ కి సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి హోటల్స్ అనేవి నడుపుతున్నారు, బిర్యానీ సెంటర్లు అయితే నడుపుతున్నారు కాబట్టి అందులో భాగంగానే చాలా వరకు కూడా బ్రాంచెస్ అనేవి ఏర్పాటు చేశారు. ఈ బ్రాంచ్లు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వీళ్ళు కోట్లలో ఆదాయాన్ని సంపాదించడం, కోట్లలో డబ్బుని సేకరిస్తున్నారు కాబట్టి ప్రతిసారి కూడా ఐటీ రిటర్న్స్ విషయంలో వీళ్ళు అవకతవకలకి పాల్పడ్డట్టుగా అంటే ఆరోపణలు ముఖ్యంగా ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే దాదాపు 15కు పైగా ప్రాంతాలలో అయితే ప్రజెంట్ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. 30కి పైగా ప్రజెంట్ అయితే టీమ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఏకకాలంలో అన్ని హోటల్స్లలో కూడా వాళ్ళకి సంబంధించిన ఓనర్ల ఇళ్లలో కూడా ప్రజెంట్ అయితే సోదాలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మీకు ఎదురుగా కనిపిస్తున్న ఇల్లు ఏదైతే ఉందో అదే ఇంట్లో ప్రజెంట్ అయితే రాజేందర్ నగర్ లో ఉన్నటువంటి పిస్తా హౌస్ కి సంబంధించిన ఓనర్ ఇంట్లో అయితే ప్రజెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఆ సోదాలు కూడా ఉదయం నుంచి అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ పత్రాలని ఏర్పాటు చేసి సృష్టించి ఈ విధంగా ఐటీ రిటర్న్స్ అనేవి ఎగవేతకు పాల్పడుతున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఆ గుర్తించిన నేపథ్యంలోనే, ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే ఐటీ అధికారులు దూకుడు పెంచారని చెప్పాలి. హోటల్స్ ని టార్గెట్ చేస్తూ కూడా అయితే ఈరోజు అన్ని విధాలుగా ఎవరైతే ఐటీ రిటర్న్స్ సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారో, వ్యత్యాసాలు చూపిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా ప్రజెంట్ అయితే హోటల్స్, ముఖ్యంగా ఎక్కువ ప్రత్యేక బ్రాండ్లు ఉన్నటువంటి పిస్తా హౌస్, అదేవిధంగా షాగోజ్, ముఖ్యంగా ఈ మేఫిల్కి సంబంధించి 3 బ్రాండ్లకు సంబంధించి హోటల్స్లలో అయితే అదేవిధంగా వాళ్ళ ఇళ్లలోనూ, ఓనర్ల ఇళ్లలోనూ, సిబ్బంది ఇళ్లలో కూడా అయితే ప్రజెంట్ ఐటీ సోదాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. ప్రజెంట్ ఈ ఇంట్లోనే 5 టీములతో ప్రజెంట్ పిస్తా హౌస్కి సంబంధించిన ప్రాంతాలన్నింటిలో కూడా ఐటీ సోదాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ప్రత్యేకంగా 600 మంది ఒక్కటేసారి ఉదయం ఏకకాలంలో ఐటీ అధికారులు అయితే రావడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ పిస్తా హౌస్కి సంబంధించి, పిస్తా హౌస్ ఓనర్లకు సంబంధించి కావచ్చు, రాజేందర్ నగర్లో ఉన్నటువంటి ప్రాంతాలలో ఏవైతే పిస్తా హౌస్లు ఉన్నాయో, వాళ్ళ ఇల్లులు ఉన్నాయో, వాళ్ళన్నిటి ఇళ్లలో కూడా ప్రజెంట్ అయితే 5 టీములతో అయితే ప్రత్యేకంగా ఈ ఐటీ సోదాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రిటర్న్స్, అదేవిధంగా ఐటీ రిటర్న్స్ విషయంలో భారీ మొత్తంలో వ్యత్యాసాలు ఉండడం, పన్ను ఎగవేతకు పాల్పడ్డ ఆరోపణలు, ఇవన్నిటిని కూడా బేస్ చేసుకొని ప్రజెంట్ అయితే ఐటీ అధికారులు సోదాలు అయితే చేస్తున్నారు, దాడులు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. ముఖ్యంగా కీలక డాక్యుమెంట్లు సేకరించేందుకు గాను, కీలక ఆధారాలు సేకరించేందుకు గాను ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారని చెప్పాలి. మరి ఈ కంటిన్యూటీ అనేది, అంటే ఈ సోదాలు అనేవి ఎప్పటి వరకు జరుగుతాయి, అంటే ఎప్పటి వరకు చేస్తారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా హోటల్స్లలోనే ఈరోజు నిఘా పెట్టడానికి, సోదాలు చేయడానికి గల కారణం వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఐటీ రిటర్న్స్ కి సంబంధించి కావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు
ఈ సంపాదనకు సంబంధించి కావచ్చు, ఐటీ రిటర్న్స్ విషయంలో చాలా వరకు అవకతవకలకి పాల్పడ్డారని చెప్పేసి, ముఖ్యంగా పిస్తా హౌస్ విషయానికి వస్తే చాలా వరకు కూడా 44 బ్రాంచెస్ ఇటు హైదరాబాద్కి సంబంధించే కావచ్చు, అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించి కావచ్చు, చాలా వరకు కూడా వీళ్ళు బ్రాంచెస్ ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఆ బ్రాంచెస్ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే వీళ్ళకి సంబంధించి సంపాదన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సంపాదనలో వీళ్ళు ఐటీ రిటర్న్స్ వ్యవహారంలో కొంచెం అవకతవకలకి పాల్పడ్డారని చెప్పేసి భారీ మొత్తంలో ఈ రికార్డులో ఉన్నటువంటి ఆదాయానికి వీళ్ళు చూపిస్తున్న ఆదాయానికి సంబంధించి మాత్రం వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి గుర్తించిన అధికారులు ఈ రోజైతే సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రజెంట్ ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు అయితే పిస్తా హౌస్ కి సంబంధించిన ఓనర్లు, అదేవిధంగా మేఫిల్ కి సంబంధించిన ఓనర్ల ఇళ్లలో, సిబ్బంది ఇళ్లలోనూ, అదేవిధంగా షాగోజ్కి సంబంధించిన ఇళ్లలోను, వీటన్నిటి ఇళ్లలో కూడా, హోటల్స్లలో కూడా ఏకకాలంలో అయితే దాడులు నిర్వహించారు. వాళ్ళకి సంబంధించి వర్కర్ల ఇళ్లలో కూడా దాడులు చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరాలు కూడా సేకరించారు, ఆధారాలు కూడా సేకరించారు. కాబట్టి ఈయనకి సంబంధించి మాత్రం ప్రత్యేకంగా అయితే నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పిస్తా హౌస్కి సంబంధించి ఓనర్ల ఇళ్లలో అయితే ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మరి చూడాలి ఎప్పటి వరకు ఈ సోదాలు కొనసాగుతాయి, ఎన్ని రోజుల పాటు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ అనిల్. మొత్తంగా ఈ 3 బ్రాండ్లకు చెందిన పలు యూనిట్లు, శాఖలు, అలాగే అకౌంటింగ్ సెక్షన్స్ కు సంబంధించి గిడ్డింగులు, నిర్వాహకులకు చెందిన ఇల్లు వంటి ఒకే చోట్ల కూడా చాలా చోట్ల సోదాలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా అన్ని ప్రాంతాల్లో ఏకతాటిగా ఐటీ అధికారులు అయితే ఉక్కుపాదం మోపిన పరిస్థితి. మరి ఈ సోదాలు ఎంతవరకు కొనసాగుతాయి, ఇంకా ఎవరెవరి ఇళ్లలో సోదాలు చేస్తారు, ఇంకా ఎన్ని బ్రాంచ్లు బయటపడే అవకాశం ఉన్నది అని మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రముఖ హోటల్స్ అయిన పిస్తా హౌస్, అలాగే షాగోస్, ఇంకా మెహఫిల్ పై ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన అకౌంట్లకు సంబంధించి అన్ని కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. ఒకే చోట అధికారులు చేరి పలు ప్రాంతాలకు వెళ్లి వాళ్ళంతా కూడా సోదాలు ఏకదాటిగా చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ ఒకసారి చూద్దాం. అత్తాపూర్ మైఫిల్ హోటల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు తెల్లవారుజామున 6 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మైఫిల్ హోటల్తో పాటు ఓనర్స్ కి సంబంధించినటువంటి ఇళ్లలోనూ, అకౌంటెంట్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లతో పాటు ఇందులో ఉన్నటువంటి ప్రముఖుల ఇళ్లందరిలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ మైఫిల్ రెస్టారెంట్ కి సంబంధించి అత్తాపూర్ లో ఉన్నటువంటి బిల్డింగ్. దాదాపు 1 ఇయర్ నుంచి కూడా వీళ్ళు ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు చేశారు. దాంతో పాటు వచ్చినటువంటి ఆదాయం ఎంత, వాళ్ళు పే చేసినటువంటి పన్ను ఎంత అనేది కూడా స్పష్టంగా లేకపోవడంతోనే ఇటు ఐటీ అధికారులు ఈ రోజు హైదరాబాద్ లోని బిర్యానీ హోటల్స్, పిస్తా హౌస్, అదేవిధంగా మైఫిల్ ఇలాంటి బిర్యానీ హోటల్స్ మీద ఐటీ సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు కేవలం హోటల్స్ లోనే కాకుండా ఈ హోటల్ కి సంబంధించినటువంటి ఓనర్ ఇళ్లలోనూ కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 4 టీమ్స్ గా, అంటే 12 మంది వచ్చి ఈ సోదాలను కూడా కొనసాగిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే అకౌంట్స్ ఉంటాయో అకౌంట్స్ అన్నిటిని పూర్తిగా పరిశీలిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళకి వచ్చినటువంటి ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, లాభం ఎంత అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఈ ఐటీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా భారీ ఎత్తున ఈ హోటల్స్ వాళ్ళు అవకతవకలు చేశారని గుర్తించినటువంటి ఈ నేపథ్యంలోనే ఈ ఐటీ రైడ్స్ ని కూడా కొనసాగిస్తున్నారనే చెప్పుకోవాలి. అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెస్టారెంట్ పూర్తిగా 3 ఫ్లోర్లు మనకు కనిపిస్తుంది. సెల్లార్ కాకుండా G+2 ఫస్ట్, అదేవిధంగా సెకండ్ 2 ఫ్లోర్లలోనూ రెస్టారెంట్ ని నిర్వహిస్తున్నారు. దాంతో పాటు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఏసీ ఫ్యామిలీ డైనింగ్ హాల్ ని పెట్టారు. దాంతో పాటు షెల్టర్స్ ని ఏర్పాటు చేసి 24/7 అంటే ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. చాలా ఫేమస్ అయినటువంటి ఈ హోటల్స్ వాళ్ళు ఎక్కువ ఆదాయానికి సంబంధించి, అంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు, ఇన్కమ్ ఏదైతే వీళ్ళకి
ఆదాయం ఉందో ఆదాయానికి చెల్లించాల్సినటువంటి పన్నులంతా కూడా ఎగవేశారు. బ్యాలెన్స్ షీట్ లో కూడా చాలా వరకు అవకతవకలు చూపిస్తున్నారు అన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే తెల్లవారుజామునే హైదరాబాద్ లో పలు బృందాలుగా ఏర్పడి ఫేమస్ అయినటువంటి ఈ మైఫిల్ కావచ్చు, అదేవిధంగా పిస్తా హౌస్ ఇలాంటి రెస్టారెంట్లు, దాంతో పాటు ఆ ఓనర్స్ ఇళ్లలోనూ కూడా ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. 3 వాహనాలలో ఐటీ అధికారులు ఇక్కడికి చేరుకొని సోదాలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కనే ఈ మైఫిల్ కి సంబంధించినటువంటి ఓనర్స్, అకౌంటెంట్స్, అలాగే ఇందులో ఉన్నటువంటి పార్ట్నర్స్ అందరి ఇళ్లలోనూ కూడా ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని అవకతవకలు జరిగినట్లుగా కూడా అటు గుర్తించారు. దీంతో పాటు మొత్తం హైదరాబాద్ లోని 15 చోట్ల ఎట్ ఎ టైం సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే భారీ స్థాయిలో పన్ను ఎగవేసినట్లుగా కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఐటీ అధికారులు ఇటు సోదాలు చేస్తున్నారు. కోట్ల రూపాయలు అమ్మకాలు వివరాలు గోప్యంగా ఉంచినట్లుగా కూడా అటు అధికారులు గుర్తించారు. అంటే చాలా వరకు ఈ బ్రాండ్స్ కి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే వీళ్ళకి పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళందరి ఇళ్లలోనూ కూడా ఏకకాలంలో ఈ సోదాలను కొనసాగిస్తున్నారు. ఈ సోదాలకి సంబంధించి పూర్తిగా పిస్తా హౌస్, షాగౌస్ హౌస్, మెహఫిల్ గ్రూప్ కి సంబంధించినటువంటి కార్యాలయాలతో పాటు నివాసాల్లో కూడా ఈ ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే వీళ్ళు పన్ను ఎగవేత భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ సోదాలు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 4 బృందాలుగా ఏర్పడి అత్తాపూర్లోని మైఫిల్ హోటల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కెమెరామెన్ పరశురామ్తో సుజాత, అత్తాపూర్, మైఫిల్ హోటల్.